హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 984 పాయింట్స్ డౌన్ అయ్యి 77,691 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 324 పాయింట్స్ డౌన్ అయ్యి 23,559 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 1069 పాయింట్స్ డౌన్ అయ్యి 50,088 దగ్గర క్లోజ్ అయింది. నిన్నటి వీడియోలోనే బ్యాడ్ న్యూస్ ఫర్ మార్కెట్, ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన డేటా మార్కెట్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోవ్ వచ్చింది. దీని కారణంగా ఎందుకు మార్కెట్స్ పడతాయో దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎగ్జాక్ట్లీ వెళ్ళి ఆగిన లెవెల్ 23,500. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ నిన్నటి వీడియోలో కూడా గతంలో చేసిన ఒక వీడియోలో ఒకవేళ 23,950 బ్రేక్ అయ్యి మనకి డౌన్ సైడ్ మార్కెట్ ఫాలో అవుతుంటే నెక్స్ట్ చూసే సపోర్ట్ 23,500 టు 23,300 అని చెప్పానా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్స్ దగ్గర మార్కెట్ అయితే ప్రెసెంట్ వచ్చింది. యూజువల్ గా అయితే ఈ 200 పాయింట్ జోన్ లో 23,500 టు 23,200 లో మార్కెట్ లో ఒక టెక్నికల్ సపోర్ట్ అనేది కనిపించాలి. ఇవాళ వచ్చిన ఇంటెన్స్ ఫాల్ అయితే అక్కడైతే ఆగింది. కానీ ఫర్దర్ గా ఒకవేళ మార్కెట్ లో ఈ సపోర్ట్ కూడా రెస్పెక్ట్ చేయకపోతే దెన్ ఇంకాస్త పెయిన్ మనం మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. ఇట్స్ సో సాడ్ నిజంగా. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఇంతలా ఫాలో అయ్యాయి. నియర్లీ 3% స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ నియర్లీ 3% దగ్గరగా 2.5-3% దగ్గరగా ఫాలో అయ్యాయి. నాకు తెలిసి పోర్ట్ఫోలియో స్టాక్స్ లో మెజారిటీ ఆఫ్ స్టాక్స్ 5% లోయర్ సర్క్యూట్ లో అయినా అది ఇంకా ఎక్కువ ఫాలో అయినా జరుగుండాలి. నాకు సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో ఉంటున్న స్టాక్స్ అన్ని అలానే ఉన్నాయి. అండ్ మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? ఏవైనా బాగున్నాయా? మంచిగా పెరిగిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మోస్ట్లీ రెడ్ లోనే ఉన్నాయా అన్నది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు తెలిసి మన వాళ్ళంతా కూడా ఇవాళ రెడ్ లోనే ఎండ్ అయింటారు. పోర్ట్ఫోలియో పరంగా నార్మల్ రెడ్ కాదు, కొంత స్ట్రాంగ్ రెడ్. బట్ కంగారు పడకండి, నేను చాలా డేటా పాయింట్స్ ని మీతో మాట్లాడాలి. ఇవాళ మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గానే కాదు, వేరియస్ డేటా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటిని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వద్దాం. ఇంకా ఈ బిగ్ పీపుల్ ఒక డేటా రాలేదు, FIDIకి సంబంధించిన డేటా రాలేదు. నిన్నైతే 3,000 కోట్లు సెల్ చేశారు. మరి చూడాలి ఇవాళ ఎంత సెల్ చేస్తారనేది. ఫ్రెండ్స్, ఓవరాల్ థీమ్ అంతటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే రీసెంట్ టైమ్స్ లో చాలా టైం బ్యాక్ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ కూడా కాదు, సెప్టెంబర్ ఎండ్ కి 3-4 రోజులు ఉంటున్న పాయింట్ నుంచి కూడా FIS ఎప్పుడైతే సెల్లింగ్ ని స్టార్ట్ చేశారో షార్ట్ టర్మ్ లో మార్కెట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంటుంది. ఆ సెల్లింగ్ తగ్గనంత వరకు కూడా మార్కెట్ లో మనం పాజిటివ్నెస్ ని ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ వోల్టాలిటీ ఇలానే ఉంటుంది. ఇంకా సెల్లింగ్ ప్రెషర్ కూడా ఈ FIS సెల్ చేస్తూ పోతే ఇప్పటి వరకు 1,00,000 కోట్ల దగ్గరగా DIS పెట్టారు మొన్నటి వరకు. ఇంకా వాళ్ళ దగ్గర పెట్టడానికి రీటైలర్స్ పంప్ చేసేదే 25,000 కోట్లు, 23,000 కోట్లు ఉంటుంది నెలకి. వీళ్ళు 1,00,000 కోట్లు సెల్ చేస్తే రీటైలర్స్ మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంత డబ్బులు? సో ఫర్దర్ FIS సెల్లింగ్ ఖచ్చితంగా మార్కెట్ ని షార్ట్ టర్మ్ వోలటైల్ గా నెగిటివ్ గా ఉంచుతుంది. బట్ వాట్ ఇన్ ద ఫ్యూచర్ అన్న దాని రిలేటెడ్ గా చాలా డేటా పాయింట్స్ మీతో చెప్పాలి. బట్ ఇది మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ పెయిన్ ఇక్కడతో ఎండ్ అవ్వదు. ఈ పెయిన్ ఇక్కడ నుంచి ఎండ్ అయిపోయి నెక్స్ట్ రేపో ఎల్లుండో లేకపోతే ఇంకొక 1 వీక్ లోనే మార్కెట్స్ అగైన్ రికవర్ అయిపోయి 24 వస్తాయి, 25 వస్తాయనే ఎక్స్పెక్టేషన్స్ ని షార్ట్ టర్మ్ లో అనుకోకండి. ఎందుకంటే మోర్ ఎక్స్పెక్టేషన్స్ మోర్ హర్ట్ చేస్తాయి. ఈ రీసెంట్ గా ఏ సెక్టార్స్ ఎంతెంత పడ్డాయో చూడండి. సెక్టార్స్ మళ్ళీ అందులో ఉంటున్న స్టాక్స్ అయితే 40-50% కూడా కరెక్ట్ అయ్యుండొచ్చు. మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, రియాలిటీ, PSU, ఆటో, ఎనర్జీ, PSC, FMCG, MNC, రీటైల్ అన్ని స్పేసెస్ లో కూడా 25-15% కరెక్షన్. వెరాస్ నిఫ్టీ 50 రిలేటెడ్ గా కూడా 10% కరెక్షన్ దగ్గరగా మార్కెట్ లో కనిపించింది. అండ్ ప్రెసెంట్ ఇవన్ కదా 23,500 దగ్గరగా నిఫ్టీ వచ్చిందని, అది 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చినట్టు. యూజువల్ గా 200 డే మూవింగ్ యావరేజ్ కి అబోవ్ ఉంటే మార్కెట్ బులిష్, బిలో ఉంటే మార్కెట్ బేరిష్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మంత్స్ అనేలా యూజువల్ గా మనం వింటూ ఉంటాం టెక్నికల్ గా మూవింగ్ యావరేజెస్ గురించి చూస్తున్నప్పుడు. అలాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దగ్గరికి ప్రెసెంట్ నిఫ్టీ కూడా వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ ని గమనిద్దాం. ఎస్, గ్లోబల్ మార్కెట్స్ లో అంత షార్ప్ ఫాల్ మనకు కనిపించదు, అలానే అవి గ్రీన్ గా కూడా లేవు. బట్ మన ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మాత్రం ఇవాళ స్ట్రాంగ్ మూవ్, డౌన్ సైడ్ మూవ్ అయితే కొంచెం సిగ్నిఫికెంట్ గానే కనిపించింది. సో ఇదేదో గ్లోబల్ గా వస్తున్న మ్యాక్రో ఫాల్ అయితే కాదు. బట్ ఫ్రెండ్స్, నేను మీకు రీసెంట్ టైమ్స్ లో ఇది కూడా యాడ్ చేశాను కదా, FIS సెల్లింగ్ తో పాటు మన దగ్గర నెంబర్స్ కూడా అంత స్ట్రాంగ్ గా లేవు. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానివ్వండి, గ్లోబల్ గా ఉంటున్న ఫ్రిమ్స్ కానివ్వండి, ఎవరెవరైతే మార్కెట్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూస్ ని, కవరేజ్ ని షేర్ చేస్తుంటారో వాళ్ళంతా కూడా 2020 తర్వాత ఇలాంటి వీక్ నెంబర్స్ ఎప్పుడు రాలేదనేలా స్టేట్మెంట్స్ చేశారు. సో FIS సెల్లింగ్ ప్లస్ వీక్ నెంబర్స్. అండ్ దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ గా రీసెంట్ టైమ్స్ లో కూడా మనం ఇది మాట్లాడుకుంటూ వస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచాక తను వేరియస్ కంట్రీస్ పై ట్యాక్స్ ని పెంచుతారు. ఖచ్చితంగా ఇండియా పైన కూడా ట్యాక్స్ ని పెంచుతారు. ఈ టారిఫ్లని పెంచడం కారణంగా US లో ఉంటున్న ఇన్ఫ్లేషన్ పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మీరు గమనిస్తే గతంలో కూడా ఇది 3-4 సార్లు మెన్షన్ చేశాను. US లో రేట్ కట్ చేసినా సరే అక్కడ బాండ్ డీల్స్ పడలేదు. US లో రేట్ కట్ చేస్తే బాండ్ డీల్స్ పడాలి, కానీ బాండ్ డీల్స్ పడకుండా 4.43% కి వచ్చేసాయి. విచ్ ఈస్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 2024 హై. అది ఈవెన్ 2023 లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఈ జోన్ లో బాండ్ డీల్స్ లేవు. అసలు డాలర్ ఇండెక్స్ 106 దగ్గరగా ఉంది. సో ట్రంప్ గారి ఇంపాక్ట్ కూడా ఇండైరెక్ట్ గా ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మనం చూస్తున్నట్టు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు అక్కడ టారిఫ్లని పెంచి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటే దాని కారణంగా US ఫెడ్ వాళ్ళు అక్కడ ఉంటున్న పవల్ గారు ఇప్పటి వరకు ఏదైతే రేట్ కట్స్
సైకిల్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ మార్కెట్ లో ఇచ్చేశారు. దాని నుంచి వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ ద రైజింగ్ ఇన్ఫ్లేషన్ అనేలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ప్లే అవుతున్నాయి. యూఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా ప్లే అవ్వట్లేదు, అక్కడ కూడా ప్లే అవ్వాలి. మేబీ కొంత లేటర్ క్యాచ్అప్ అవుతాయేమో. అసలు ఈ బాండ్ డీల్స్ గురించి ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నారు? ఛానల్ ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి లాజిక్ ఎప్పటి నుంచో ఐడియా ఉండాలి. బాండ్ డీల్స్ పెరగడం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి ఈవెన్ అదర్ మార్కెట్స్ కూడా మంచిది కాదు. ఎందుకంటే బాండ్ డీల్స్ పెరుగుతున్నాయంటే యూఎస్ లో బాండ్స్ అట్రాక్టివ్ గా ఉంటున్నట్టు. నియర్లీ 4.43 దగ్గరగా బాండ్ డీల్స్ ఉన్నాయి. అంటే వీళ్ళకి ఎటువంటి రిస్క్ లేకుండా 4.43% రిటర్న్ యూఎస్ లోనే వస్తుంది. మరి అలాంటప్పుడు ఆ డాలర్స్ ని రూపీలో కన్వర్ట్ చేస్తే రూపీ అలాగో డాలర్ తో వీక్ అవుతుంది కదా. బికాస్ డాలర్ ఇండెక్స్ కూడా స్ట్రాంగ్ అయి 106 కి వచ్చిందని చెప్తున్నాను. ఆ ఇంపాక్ట్ ని తీసుకోవాలి. ఇక్కడ రిజల్ట్స్ బాగుండి కంపెనీ గ్రోత్స్ ఏమైనా వాళ్ళకి అంత స్ట్రాంగ్ గా రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తున్నాయంటే అది కూడా కాదు. సో ఇలా డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉండడం, దానితో పాటు బాండ్ డీల్స్ కూడా పెరుగుతూ ఉండడం, డాలర్ ఇండెక్స్ అండ్ బాండ్ డీల్స్ రెండు ఇలా పెరుగుతూ ఉండడం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి వచ్చే ఫ్లోస్ ను ఆపుతుంది అండ్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఒక స్ట్రాంగ్ రీజన్ ఇస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐస్ ఒక సెల్లింగ్ కి ఈ కాన్స్టెంట్ డాలర్ ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతూ బాండ్ డీల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉండడం కూడా ఫ్యూయల్ ని యాడ్ చేస్తుంది అన్న విషయాన్ని కూడా మనం అండర్లైన్ చేయాలి. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా నిన్న వీక్ గా వచ్చింది అనుకున్నాం. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ 5.9 దగ్గరగా ఉంటే 6.21% దగ్గరగా వచ్చింది. దీని కారణంగా మార్కెట్ లో ఎక్కువగా ఇంపాక్ట్ అవబోయే రెండు సెక్టార్స్ ఏవని అడిగితే ఒకటి ఎఫ్ఎంసీజీ, ఇంకొకటి బ్యాంక్స్. ఎఫ్ఎంసీజీ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే రా మెటీరియల్స్ పెరుగుతాయి, రా మెటీరియల్స్ పెరుగుతుందంటే వీళ్ళేమో ఎండ్ ప్రొడక్ట్స్ ఒక ప్రైజెస్ పెంచాలి. బట్ ఇప్పటికే కన్సంప్షన్ తక్కువ ఉంది, ఇప్పటికే ఎవరు కొనట్లేదు. ఇంకా ధరలు పెంచితే ఎవరు కొంటారు? కొనరు. ఖచ్చితంగా వాళ్ళు తక్కువ ప్రైజెస్ కే అమ్మాలి, డిస్కౌంట్స్ పెట్టే అమ్మాలి. దాంతో సేల్స్ జరుగుతాయేమో, మార్జిన్స్ ఉండవు, ప్రాఫిటబిలిటీ ఉండదు. ఇంకొకటి బ్యాంక్స్, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయరని నిన్న క్లియర్ గా చెప్పాను కదా. దాని కారణంగా ఇంపాక్ట్ అవబోయేది బ్యాంక్స్. ఈ రీజన్స్ తోనే ఇవాళ మనకి బ్యాంకింగ్ స్పేస్ నిన్న వచ్చిన ఇన్ఫ్లేషన్, బ్యాడ్ ఇన్ఫ్లేషన్ డేటాతో ఇంతలా పడింది. వాట్ నెక్స్ట్ ఇప్పటికి జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ఇక్కడతో ఎండ్ కాదు, ఇంకా జరుగుతుంది కూడా. ఇంకా మార్కెట్ పడడానికి అవకాశం ఉంది కూడా. బికాస్ ఏమీ థింగ్స్ ఇప్పుడు మనకి టర్న్ అయిపోలేదు. ఏదో టెక్నికల్ గా ఒక సపోర్ట్ దగ్గరకు వచ్చామని తప్పించి థింగ్స్ అన్ని పాజిటివ్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి టర్న్ అవ్వలేదు. ఇక్కడ నుంచి మార్కెట్స్ ఇంకా పడుతున్నా వేటిల్ని మనం మైండ్ లో పెట్టుకొని మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ కి వచ్చాం. ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతుంటే కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ మనకి 22,500 to 22,700 అక్కడ ఉంటుంది. ఎవరైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఒక ఈ జోన్, ఈ 200 పాయింట్ జోన్, ఇది బ్రేక్ అవుతుంటే ఆ జోన్ ని కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూస్తూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఆ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే యాక్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు మాట్లాడుకుందాం ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా. ఫ్రెండ్స్, పడుతున్నప్పుడు పోర్ట్ఫోలియోలో లాస్ చూస్తున్నప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో మనం చూసిన బెస్ట్ జోన్ ఉంటుంది కదా, మంచి ప్రాఫిట్స్ వచ్చిన జోన్ ఉంటుంది కదా, అది మన మైండ్ లో యాంకర్ పాయింట్ లో ఉండి దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంత పడిపోయాం, ఇంకెంత పడిపోతాం అనే ఒక భయం యూజువల్ గా ఒక సైకాలజీ పరంగా మనల్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఒకవేళ మార్కెట్ పడకుండా మీరు చూసిన రీసెంట్ హైస్ నుంచి ఇంకొక 20% పెరుగున్నా మీరైతే తీసే వాళ్ళు కాదు కదా. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఆ 20% గెయిన్ కో 10% గెయిన్ కో కాదు, లాంగ్ టర్మ్ లో మీరు వెల్త్ ని క్రియేట్ చేసుకోవడానికి ఇన్వెస్టర్స్ అవుతుంటే. కాబట్టి ఫాలో అవుతుంటే నెక్స్ట్ లాంగ్ టర్మ్ లో వెల్త్ ని క్రియేట్ చేయడానికి మీరు ఏవేవైతే హోల్డ్ చేద్దాం అనుకుంటారో అవన్నీ మీకు అట్రాక్టివ్ ప్రైసెస్ లో దొరుకుతున్నప్పుడు డబ్బులుంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం, డబ్బులు లేక ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తుంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి అని వెయిట్ చేయకుండా మార్కెట్ ఫాల్ అయిన 5% కో 3% కో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా విత్ టైం ప్రతిదీ మార్కెట్ లో రికవర్ అవుతుంది. దీనికి మీకు ఎగ్జాంపుల్ కావాలంటే డిమానిటైజేషన్ లో మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో చూడండి. జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో చూడండి. ట్రంప్ గారు ఇప్పుడు కాదు, దానికి ముందు టర్మ్ లో ట్రేడ్ వార్స్ జరిగాయి, ఆ పాయింట్ లో మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో చూడండి. వైరస్ టైమ్ లో మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో చూడండి. రేట్ హైక్స్ చేస్తూ ఇన్ఫ్లేషన్ హెవీగా ఉంటున్న ప్రతిసారి మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి చూడండి. దీనికి మించి మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి. బట్ వాట్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ లైక్ లాస్ట్ 8 years 4 times నిఫ్టీ పెరిగింది. ఎస్, ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వీక్ గా ఉండొచ్చేమో, బట్ జిఎస్టీ కలెక్షన్స్ పరంగా రికార్డ్ హైస్ నేమ్ బ్రేక్ చేయకపోతున్న స్ట్రాంగ్ లెవెల్స్ లో రికార్డ్ జిఎస్టీ కలెక్షన్ డేటా ఉంది. ఎకానమీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డేటా పాయింట్స్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ క్యాపెక్స్ కొంత తగ్గడం కారణంగా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొంత తగ్గడం కారణంగా కొంత స్లో డౌన్ ఉంది. అండ్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఫిబ్రవరి, మార్చ్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి గవర్నమెంట్ తన స్పెండింగ్ ని ఫర్దర్ గా పెంచుతున్నప్పుడు ఫర్దర్ గ్రోత్ రివైవల్ ఇండియన్ థీమ్ రిలేటెడ్ గా కనిపిస్తుంది అనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో గవర్నమెంట్ స్పెండింగ్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో కొంత కన్సర్న్స్, ప్రెసెంట్ కొంత వీక్ అయిందనే కన్సర్న్స్ అయితే బిగ్ ప్లేయర్స్ లో ఉంటున్నట్టు కూడా మ్యూచువల్ ఫండ్ వర్గాల్లో డిస్కషన్ అయితే ఉంది. బట్ అది మార్చ్, ఫిబ్రవరి ఆ పాయింట్ కి గవర్నమెంట్ హైయర్ స్పెండింగ్ చేస్తున్నాక గత సంవత్సరాల్లో ఉంటున్న డేటాని బట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫిజికల్ డెఫిసిట్ కూడా మన దగ్గర అండర్ కంట్రోల్ లోనే ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్రూడ్ ఆయిల్ $70 per barrel దగ్గరకు వచ్చేసింది. అది మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా అయితే మంచి ఫ్యాక్టర్. అది మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, కానీ అది కూడా మంచి ఫ్యాక్టర్. ఇవన్నీ పాజిటివ్ సైడ్స్ మనం చూసేది. నెగిటివ్ సైడ్స్ మెయిన్ నెంబర్స్ కొంత వీక్ గా వచ్చాయి. ఇండియాలో కన్సంప్షన్ రిలేటెడ్ గా ఏవైతే కన్సంప్షన్ రిలేటెడ్ గా ఫోకస్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటి రిలేటెడ్ గా వీక్ నెంబర్స్ వస్తున్నాయి. అండ్ అవి ఎప్పుడు క్లియర్ అవుతాయనేలా క్లారిటీ కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అండ్ నిన్న నాకు
వీడియో రిలేటెడ్ గా కామెంట్ సెక్షన్ లో చూస్తున్నప్పుడు నేను అడిగాను కదా బ్రిటానియా నెంబర్స్ ని చెప్తూ మీరు కన్సంప్షన్ రిలేటెడ్ గా ఎందుకు తగ్గిస్తున్నారు, రేట్లు పెరగడం వలన లేకపోతే హెల్త్ కాన్షియస్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్స్ వచ్చాయి. హెల్త్ కాన్షియస్ తోనే మేము తగ్గిస్తున్నాం, రేట్లు ఎక్కువై కాదు, ఆరోగ్యం బాగుండట్లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల కారణంగానే బిస్కెట్లని, చాక్లెట్స్ ని, వేరియస్ థింగ్స్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అమ్ముతున్న వేరియస్ థింగ్స్ ని తగ్గించామని మన వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్. ఇదే ట్రెండ్ ఫర్దర్ గా కొనసాగుతుందా లేకపోతే ఇది షార్ట్ టర్మ్ లో ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లో కానీ వేరియస్ ప్లాట్ఫామ్స్ లో కానీ వస్తున్న రీల్స్ కారణంగా కంటెంట్ కారణంగా క్రియేట్ అవుతున్న టెంపరీ ఇంపాక్ట్ అనేది అయితే అర్థం కావట్లేదు. మోస్ట్లీ మన వాళ్ళు చెప్తున్నది అయితే నిన్న కామెంట్ సెక్షన్ లో చూసి నాకు అర్థమైంది ఏంటంటే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏవైతే ఈటబుల్స్ ఉన్నాయో మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి, ఈటబుల్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ గా హెల్త్ కాన్షియస్ తోనే అవాయిడ్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక పెద్ద స్టోర్ కి ఏదైనా మార్ట్ కి వెళ్ళండి, ఒకప్పుడు కంటే బిస్కెట్స్ మీద, చాక్లెట్స్ మీద, ఈవెన్ డ్రింక్స్ మీద, వేరియస్ ప్రొడక్ట్స్ మీద బిగ్ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. నియర్లీ 50% కి అమ్మేస్తున్నారు. ఈవెన్ అవి కూడా కొనట్లేదు చాలా మంది. ప్రైస్ ఒక్కటే ఇష్యూ అయితే ఆ డిస్కౌంట్స్ ని ప్రజలు తీసుకోవాలి, కానీ హెల్త్ రిలేటెడ్ గానే కాన్షియస్ ఉన్నట్టుంది. నిన్నెవరైనా పాల్గొనకపోయింటే మీ ఒపీనియన్ అయితే చెప్పండి. మీరు హెల్త్ కాన్షియస్ గా ఎఫ్ఎంసీజీ ఫుడ్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేస్తున్నారా, లేదు ప్రైస్ రిలేటెడ్ గా అవాయిడ్ చేస్తున్నారా అని. బట్ ఎనీ కాస్ట్ మనకి ఇన్ఫ్లేషన్ డేటా రావడం కారణంగా, హైయర్ గా రావడం కారణంగా బ్యాంకింగ్ స్పేస్ లో ప్రెషర్ కనిపించింది అండ్ అది ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ బిహేవియరల్ చేంజ్ కూడా నాకు నిన్న మన వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి బిహేవియరల్ చేంజ్ కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని కొనసాగిస్తుందని ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ఎలాంటి కంపెనీస్ ని చూస్ చేసుకోవాలి, మార్కెట్ ఫాల్ లో వేటిల్ని ఎక్కువ ఫోకస్ చేయాలి. నిన్న మీ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఈ స్టాక్స్ ఉండాలనేలా మీకు ఒక డేటాను షేర్ చేశాను కదా. హాస్పిటల్ స్టాక్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేయండి. రీసెంట్ టైమ్స్ లో కన్సిస్టెంట్ గా బిజినెస్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్న కంపెనీస్ అవి హాస్పిటాలిటీ కంపెనీస్, లైక్ హోటల్ స్టాక్స్. ఇదే వీడియోలో నేను పెళ్లిళ్ళు ఎక్కువ జరగబోతున్నాయి, నెక్స్ట్ 6 నెలల్లో పెళ్లిళ్ళ సీజన్ లో లక్షల కోట్ల డబ్బు రాబోతుంది, దాని కారణంగా ఏ ఇండస్ట్రీస్ లాభపడతాయి అనేది కూడా నిన్నటి వీడియోలో షేర్ చేశాను. ఆ రెండు నేను షేర్ చేయడానికి ప్రధానమైన కారణం షార్ట్ టర్మ్ లో వీటిల్లో మనకి ఎక్కువ ఫాల్ కనిపించకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ కనిపించిన రికవరీలో వాటిల్లో గుడ్ రివైవల్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ వీటి రిలేటెడ్ గా డిమాండ్ ఉంటుంది. కాబట్టి గోల్డ్ ప్రైస్ రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేస్తూనే ఉన్నాను. కంటిన్యూస్ గా ఫాలో అవడానికి ప్రధానమైన కారణం కూడా ఈ డాలర్ ఇండెక్స్ పెరగడం 106 కి వచ్చింది. డాలర్ ఇండెక్స్ పెరగడం గోల్డ్ కి మంచిది కాదు, అదే రీజన్ గోల్డ్ ప్రైస్ ఫాల్ కూడా. మార్కెట్స్ అయితే రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ప్రతి లోని బ్రేక్ చేస్తూ కొత్త లోన్ అయితే ఫామ్ చేస్తున్నాయి. అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర వచ్చి అయితే ఇవాళ ఆగింది. అండ్ ఇవాళ రాబోతున్న ఎఫ్ఐఎస్ ఒక డేటా ఏదైనా ఇంటెన్స్ సెల్ ఆఫ్ ఉంటే మాత్రం ఫర్దర్ గా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఈ సెల్ ఆఫ్ మార్కెట్ రిలేటెడ్ గా మన వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న లిక్విడిటీ అంతా ఇప్పటికే ఎవాపరేట్ అయి ఉండాలి. మెజారిటీ ఆఫ్ లిక్విడిటీ ఎవాపరేట్ అయి ఉండాలి, పర్టికులర్ గా రీటైలర్స్. ఇక మిగిలింది మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉంటున్న 1,80,000 కోట్ల డబ్బులు. రీసెంట్ టైమ్స్ లో కూడా మాట్లాడాను, పరాగ్ పరిక్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉంటున్నవి క్యాష్ హోల్డింగ్స్ ని హైయెస్ట్ కి మెయింటైన్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అయితే పెద్దగా డబ్బులు పెట్టలేదు. ప్రాబబులీ వాళ్ళు యాక్ట్ అయితే మార్కెట్ రిలేటెడ్ గా స్టెబిలిటీ వస్తుంది, బట్ వాళ్ళు ఎప్పుడు యాక్ట్ అవుతారని మన చేతుల్లో ఉండదు. రీటైలర్స్ నుంచి వచ్చే డబ్బుల్ని మాత్రం మ్యూచువల్ ఫండ్స్ లిమిట్ కి మించి దాచలేరు, కాబట్టి ఆ డబ్బుల్ని మాత్రం మార్కెట్ లో పెడుతూ వస్తారు. సో ఇమీడియట్ గా మార్కెట్స్ రికవర్ అయిపోతాయి. మళ్ళీ 24,000, 24,500, 25,000 ఆల్ టైమ్ హైస్ ఇప్పుడే హిట్ చేస్తాయని మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మార్కెట్స్ మేబీ కొంత టైం తీసుకుంటాయి. ట్రంప్ గారి పాలసీలు ఎలా ఉంటున్నాయి, టారిఫ్ హైక్లు ఎలా ఉంటున్నాయి, ఏ కంట్రీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, గ్లోబల్ గా ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటా ఎలా ఉంటుంది, అండ్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ రిలేటెడ్ గా ఎలాంటి పాలసీలను మెయింటైన్ చేస్తారని ప్రాబబులీ 1 or 2 months మార్కెట్ లో ఈ సఫరింగ్ అయితే మనం చూడాల్సిందే. బీ ప్రిపేర్ సో దట్ మనం అప్పుడు కొంత ప్రశాంతంగా ఉంటాం. ఎల్స్ ప్రతి రికవరీకి ఆనందపడ్డం, ప్రతి ఫాల్ కి బాధపడమే మన వంత అయిపోతుంది. గతంలో దీనికి మించిన ఫాల్స్ మార్కెట్ చూసింది. ఇప్పుడు 10%, 20, 30% కూడా నిఫ్టీ ఫాల్స్ చాలా సార్లు మార్కెట్ చూసింది. దానికి మించి కూడా మార్కెట్ రికవర్ అయింది. చెప్పాను కదా, లాస్ట్ 8 years నిఫ్టీ పెరిగింది 4 times, 4 రెట్లు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మాత్రం ఇన్వెస్టర్స్ భయపడాల్సిన రీజన్ అయితే కాదు, బట్ షార్ట్ టర్మ్ పరంగా మాత్రం క్లియర్ గా చెప్తున్నాను. రీసెంట్ టైమ్స్ లో మీరు లాస్ట్ 10, 20, 30 ఎప్పుడైతే మార్కెట్ 25,400 or 300 మార్క్ బ్రేక్ చేసిందో అప్పటి నుంచి ఏదైనా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయితే కానీ మనం మార్కెట్ ని షార్ట్ టర్మ్ లో పాజిటివ్ గా చూసే అవకాశం లేదు. బికాస్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. ఇది మనం రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నది, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ సెటిల్ అయ్యేంత వరకు కూడా షార్ట్ టర్మ్ లో మార్కెట్ పెరుగుతుందన్న ఒక హోప్ ని ట్రేడర్స్ పెట్టుకోకండి. అండ్ ఇవాళ 7 PM కి మనకి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అయితే వస్తుంది. ఆ డేటా రాగానే మీకు టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేస్తాను. ఒకవేళ అదేనా బెటర్ గా ఉంటే ప్రాబబ్లీ మార్కెట్స్ లో కూడా బౌన్స్ రావచ్చు, లేదా అది ఇంకా డిజాస్టర్స్ గా ఉంటే మార్కెట్స్ కూడా కొంత ఫాలో అవ్వచ్చు. ఏదనేది మనకి 7 o'clock రిలీజ్ అయ్యే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని బట్టి ఉంటుంది. అది మనం రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా పాయింట్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఇలా ఈ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఎన్టీపీసీ గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్నింగ్ ఈ ఐపీఓ రాబోతుందనే అప్డేట్స్ అయితే కనిపించాయి. నేను మీకు గతంలో చాలా సార్లు చెప్పాను కదా, ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓ రాబోతుంది. ఇందులో షేర్ హోల్డర్ కోటాలో మీరు అప్లై చేయాలనుకుంటే ఒక్క ఎన్టీపీసీ షేర్ నైనా మనం బై చేసి ఉంచుకోవాలని. అలా ఎవరైతే బై చేసి ఉంటారో ఒక్క ఎన్టీపీసీ
ఎన్టీపీసీ షేర్ వాళ్ళ డిమాట్ అకౌంట్ లో బై చేసుంటారో వాళ్ళకి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో షేర్ హోల్డర్ కేటగిరీలో కూడా అప్లై చేసేందుకు ఎలిజిబిలిటీ ఉంది. ఈ ఐపీఓ టోటల్ సైజ్ 10,000 crores, అందులో 1,000 crores దగ్గరగా షేర్ హోల్డర్స్ కి కేటాయించారు. ఐపీఓ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ ఐపీఓ 19th November ఓపెన్ అవుతుంది, 22nd November క్లోజ్ అవుతుంది. ప్రైజింగ్ కొంత ఎక్స్పెన్సివ్ అనిపించింది. 102 to 108, 60, 80 అక్కడ వచ్చుంటే బాగుండేది. ఇక్కడ నేను 100 రూపీస్ ఎక్స్పెన్సివ్ అని కాదు చెప్పాలనుకుంటుంది. మార్కెట్ క్యాపిటల్ ఎక్స్పెన్సివ్. నేను ఎప్పుడు మార్కెట్ క్యాపిటల్ తోనే మాట్లాడతాను. లాస్ట్ టైం స్విగ్గీ ఐపీఓ 50% డిస్కౌంట్ లో వస్తుంది జొమాటోతో కంపేర్ చేస్తే. అంటే జొమాటో 260 దగ్గర ఉంది, స్విగ్గీ ఏమో 400 రూపీస్ దగ్గర ఉంది. ఎక్కడ 50% డిస్కౌంట్ ఉంది అని అడిగారు. ఫ్రెండ్స్, స్టాక్ ప్రైస్ తో డిస్కౌంట్ ని చూడొద్దు. స్టాక్ ప్రైస్ అసలు మీకు సంబంధమే లేదు. మార్కెట్ క్యాపిటల్ తో చూడండి. వాళ్ళు ఇప్పుడు 108 రూపీస్ పెట్టి అడుగుతుండడం ఈ ఐపీఓలో సుమారుగా వీళ్ళు 91,000 crore మార్కెట్ క్యాపిటల్ తో మార్కెట్ లోకి రావాలనుకుంటున్నట్టు. అండ్ వీళ్ళ పేరెంట్ కంపెనీ ఎన్టీపీసీ ఎంటైర్ మార్కెట్ క్యాపిటల్ 3,70,000 కోట్లు. వాళ్ళ అండర్ లో ఉంటున్న వీళ్ళు కొంచెం ఎక్సెసివ్ గానే అడుగుతున్నారు మార్కెట్ క్యాపిటల్ అయితే. బట్ వీళ్ళ సైడ్ ఉంటున్న పాజిటివ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు బాగానే ప్రాఫిటబుల్ గానే ఉన్నారు. FY24 చూస్తే నేను చూస్తున్న నెంబర్స్ వరకు 1962 crores దగ్గరగా రెవెన్యూ ఉంది, 344 crore దగ్గరగా ప్రాఫిట్ ఉంది. బట్ అది వాల్యుయేషన్స్ లోకి కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నా సుమారుగా ఆన్ గోయింగ్ ప్రైస్ టు ఎర్నింగ్ వాల్యుయేషన్స్ ప్రకారం చూద్దామని చూసిన 260 times దగ్గరగా వీళ్ళు మార్కెట్ ని వాల్యుయేషన్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నట్టు. ఎస్, మంచి గ్రోత్ ఉంటున్న సెగ్మెంటే. కమింగ్ టైమ్స్ లో ప్రాఫిట్స్ డబుల్ అయినా, హ్యూజ్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ తో మంచి నెంబర్స్ వచ్చినా ఖచ్చితంగా పీఈ డౌన్ అవుతుంది, కరెక్టే. బట్ ఎందుకు ఇప్పుడు ఇంత వాల్యుయేషన్స్? కొంచెం అయినా టేబుల్ మీద ఉంచాల్సింది. ఇలాంటి మార్కెట్ కండిషన్స్ లో కొంచెం అయినా ఇన్వెస్టర్స్ కి వదలాల్సింది. ఇది టూ మచ్ గా మొత్తం ఏదైతే మార్కెట్ లో ఒకవేళ వీళ్ళు మంచి యూఫోరిక్ కండిషన్స్ లో వచ్చి మార్కెట్ లో 100% లిస్టింగ్ గెయిన్స్ వస్తే ఎలాంటి సినారియో అయితే క్రియేట్ అవుతుందో అలాంటి సినారియోలో ఆ వాల్యుయేషన్స్ లో వీళ్ళు మార్కెట్ లోకి అయితే అడుగు పెడుతున్నట్టు ఈ ప్రైజెస్ లో అయితే మాత్రం. అండ్ ఎంప్లాయీస్ కూడా 200 crore దగ్గరగా రిజర్వేషన్ కల్పించారు. ఈవెన్ వాళ్ళకి 5 రూపీ డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ రీటైల్ కి 10% దగ్గరగా వెయిటేజ్ అయితే ఈ ఐపీఓలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇలా రైజ్ చేసిన 10,000 crores లో డెట్ రిలేటెడ్ గా వీళ్ళ అండర్లో రెన్యూబుల్ సెగ్మెంట్ ఉంది. వాటి రిలేటెడ్ గా ఉంటున్న డెట్ ని క్లియర్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తారని ఇలా ఎన్టీపీసీ గ్రీన్ వాళ్ళైతే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో ఫర్ మీ వాల్యుయేషన్ కంఫర్ట్ అయితే ఈ పాయింట్ ఆఫ్ టైం కి నేను చూస్తున్న డేటా ప్రకారం అయితే నాకు కనిపించట్లేదు. బట్ ఫ్యూ డేస్ పాటు ఒకవేళ మేనేజ్మెంట్ ఏదైనా ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ గా వచ్చారన్న దాని రిలేటెడ్ గా ఏదైనా లాజిక్స్ ని చెప్తే, వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ని వాళ్ళ నోట్లోంచి కానీ క్లియర్ గా చెప్తే దెన్ దాన్ని బట్టి ఇంకేదైనా కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చేమో. యాజ్ ఆఫ్ నౌ నా వ్యూ అయితే ఒకప్పుడు చాలా మంచిగా లిస్ట్ అవుతుందనే ఒక ఎక్స్పెక్టేషన్స్ నుంచి 10-20% లిస్ట్ అయితే గొప్ప అనే ఒక వాల్యుయేషన్స్ కి వీళ్ళు పట్టుకొచ్చినట్లయితే కనిపిస్తుంది. లెట్స్ సీ మేనేజ్మెంట్ ఈ ఐపీఓని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎలాంటి గ్రోత్ ప్రొజెక్షన్స్ ఇస్తారని. దాంతో మన ఒపీనియన్ మారచ్చు. ఒక ఫ్యూ డేస్ చూద్దాం, ఇంకా ఐపీఓ టైం ఉంది కదా, ఫ్యూ డేస్ చూద్దాం. అలాంటి స్టేట్మెంట్స్ ఏమైనా వస్తుంటే అండ్ ఈవెన్ మీరు కూడా ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నది, ఖచ్చితంగా ఇది డెడికేటెడ్ వీడియో కావాలని మీరు అంటుంటే ఇది ఖచ్చితంగా ఒక ఐపీఓ వీడియో ద్వారా తీసుకొస్తాను. అండ్ మీ ఒపీనియన్ ఈ వాల్యుయేషన్స్ పై మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీకు క్వశ్చన్ ఏమైనా వచ్చిందా? ఇన్ని రోజులు పడుతున్న వారే ఎనర్జీ స్టాక్ కాస్త ఇవాళ ఓపెనింగ్ చాలా మంచిగా ఓపెన్ అయింది, చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉంది. తర్వాత కూడా 5% దగ్గరగా పడినా, నెగిటివ్ లోకి వెళ్ళినా ఇవాళ పాజిటివ్ 1% లో క్లోజ్ అయింది. ఓకే, ఈ రీసెంట్ డేస్ లో ఎక్కువ సెల్లింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళు స్టేబుల్ అయింది అని అనుకునే లోపు ఈ అప్డేట్ అయితే నాకు కనిపించింది. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాకుంటున్న డేటా ఇది. ఎలాన్ మస్క్ గారు ఒక ట్వీట్ కి రెస్పాన్స్ ఇస్తూ చేసిన ట్వీట్ ఏంటో చూడండి. సోలార్ పవర్ విల్ బి ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద పవర్ జనరేషన్ ఇన్ ద ఫ్యూచర్. సో కమింగ్ టైమ్స్ లో పవర్ జనరేషన్ రిలేటెడ్ గా సోలార్ ఎనర్జీ కీ రోల్ ప్లే చేస్తుంది అంటాం. ఈ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ గారి విజయం వెనక ఉంటున్న మెయిన్ పర్సన్ ఎవరు, మెయిన్ క్యాంపైనర్ ఎవరంటే ఎలాన్ మస్క్ గారు. రీసెంట్ గా ఒక వీడియో చూశాను, అందులో ట్రంప్ గారు తన ఫ్యామిలీ రిలేటెడ్ గా ఫోటో తీసుకుంటున్నారు. అక్కడే ఎలాన్ మస్క్ గారు ఉంటే నువ్వు కూడా నా ఫ్యామిలీలో పార్ట్ అని ఎలా తననే పిలిచారు. సో ట్రంప్ గారు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎలాన్ మస్క్ గారు రిలేటెడ్ గా. ఎలాన్ మస్క్ గారు థింకింగ్ ఇలా ఉంటున్నప్పుడు ఒకవేళ ట్రంప్ గారు గానీ ఈ సోలార్ కి అగైనెస్ట్ గా యాక్షన్స్ తీసుకుంటుంటే ఖచ్చితంగా ఎలాన్ మస్క్ గారు ఇది కరెక్ట్ కాదేమోనేలా తన ఒపీనియన్ కూడా షేర్ చేస్తారు కదా. ఇక్కడ ఎలాన్ మస్క్ గారు క్లియర్ ఇంటెన్షన్ తెలుస్తుంది. సోలార్ పవర్ విల్ బి ద మాస్ట్ మెజారిటీ ఆఫ్ పవర్ జనరేషన్ ఇన్ ద ఫ్యూచర్ అని. సోలార్ పవర్ రిలేటెడ్ గా తను పాజిటివ్ గా ఉన్నారని ఇలా కూడా తెలుస్తుంది. పర్టికులర్ గా ఈ రూఫ్ టాప్ సోలార్ రిలేటెడ్ గా కూడా అందులో బిజినెస్ చేసే కంపెనీస్ రిలేటెడ్ గా ఒకవేళ ట్రంప్ గారు యాంటీగా ఉంటున్నా సరే ఎలాన్ మస్క్ గారి మైండ్ సెట్ తో తను చేంజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఆ ట్వీట్ ద్వారా అయితే కొంచెం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాబబ్లీ అది స్టాక్ రిలేటెడ్ గా కొంత స్టెబిలిటీని తీసుకొచ్చింది. నెక్స్ట్ స్విగ్గీ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ లిస్ట్ అయింది, ఒక నియర్లీ 8% దగ్గరగా గెయిన్స్ తో లిస్ట్ అయ్యి క్లోజింగ్ కూడా 10.5 దగ్గరగా క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఐపీఓ వీడియో చెప్తున్నప్పుడే చెప్పాను వీళ్ళు డిస్కౌంట్ లో వచ్చారు. జొమాటోతో కంపేర్ చేస్తే జొమాటో ఒక మార్కెట్ క్యాపిటల్ నియర్లీ 2.25 lakh crore కదా, 2,25,000 కోట్లు. వెరాస్ వీళ్ళది ఇప్పటికీ స్టిల్ ఇంకా కూడా 1,00,000 కోట్లే.
జొమాటో అండ్ స్విగ్గీ ఇద్దరు కూడా మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో ఉంటారు, ఇద్దరు కూడా క్విక్ కామర్స్ లో ఉన్నారు. బట్ ప్రాబ్లం అంతా జొమాటోది ఫుడ్ బిజినెస్ రిలేటెడ్ గా హయ్యర్ మార్కెట్ షేర్ అండ్ హయ్యర్ బిజినెస్ జరుగుతుంది. క్విక్ కామర్స్ లో అయితే అసలు కంపారిజన్ లేదు, బ్లింకిట్ ఫార్ అహెడ్ ఉంది. కాబట్టి వీళ్ళు హాఫ్ ఆఫ్ ద వాల్యుయేషన్ లో వచ్చారు. ఆ వీడియో కింద జొమాటో రిలేటెడ్ గా చేసిన వీడియో కింద స్విగ్గీ ఎక్కడ 50% లో వచ్చింది, స్విగ్గీ 460 లో ఉంది, జొమాటో 259 లో ఉందని ఆ మధ్యలో డిస్కౌంట్ ని వెతికారు. కానీ చూడాల్సింది డిస్కౌంట్ వాల్యుయేషన్స్ లో. కాబట్టి ఆఫ్టర్ లిస్టింగ్ వాళ్ళు ఆల్రెడీ ఇదంతా ప్రైజింగ్ చేసుకునే వచ్చారు. కాబట్టి ఆఫ్టర్ లిస్టింగ్ మనకి డౌన్ సైడ్ కి ఫాల్ కనిపించలేదు. లిస్టింగ్ ఎంతలో అయిందో పక్కన పెడితే క్లోజింగ్ బెటర్ గా అయింది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళకి ఇప్పుడు వచ్చిన డబ్బులు 1000 కోట్ల దగ్గరగా డార్క్ స్టోర్స్ కి వీళ్ళు ఖర్చు పెట్టి క్విక్ కామర్స్ ని ఒక అడుగు ముందుకు వేయిస్తారని చెప్తున్నారా. ఈవెన్ ఈ రోజు వాళ్ళ లిస్టింగ్ టైంలో కూడా మేనేజ్మెంట్ కామెంటరీ విన్నాను, వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. అది కానీ వీళ్ళు నెరవేర్చగలుగుతుంటే ఐ థింక్ 1 or 2 quarters లో ఏ మాత్రం చిన్న హింట్ వీళ్ళు మార్కెట్ కి ఇవ్వగలుగుతున్నా దీనికి అండ్ జొమాటోకి మధ్యలో ఉంటున్న ఈ 1,25,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ తక్కువ అయితే అవుతుంది. అదే ఇద్దరు జొమాటో పడ్డం ద్వారా అయినా జరగాలి ఆర్ స్విగ్గీ పెరగడం ద్వారా అయినా జరగాలి. నేనైతే ఈ స్విగ్గీ రిలేటెడ్ గానే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏం పోస్ట్ చేస్తున్నా అది స్విగ్గీ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మంచి పరిణామంగా అయితే చూస్తున్నాను. అండ్ ఎవరైనా స్విగ్గీ ఐపీఓ అప్లై చేశారా, ఒకవేళ అప్లై చేసి రాకున్నా ఇవాళ మార్కెట్ లో ఎవరైనా కొన్నారా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీళ్ళు కొంచెం గ్రౌండెడ్ గా ఉన్నారనిపిస్తుంది నాకు, ఎందుకంటే మార్కెట్ యుఫోరియాగా ఉంది, మంచిగా ఏ వాల్యుయేషన్ పెట్టినా వెళ్ళిపోతుంది అని కాకుండా ఈవెన్ షై కూడా ఫీల్ అవ్వకుండా జొమాటో కంటే చాలా తక్కువ వాల్యుయేషన్స్ లోనే ప్రెసెంట్ ఉంటున్న దానికంటే లో వాల్యుయేషన్స్ లోనే లాజికల్ గా వీళ్ళు వచ్చారు. కాబట్టి ఇంతటి మార్కెట్ ఫాల్ లో కూడా వాళ్ళ వీళ్ళు రెడ్ లో ఎండ్ అవ్వలేదు. అండ్ ఇది కూడా యాజ్ అ స్వీట్ గెస్చర్ జొమాటో వాళ్ళు చూడండి, యూ అండ్ ఐ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ అనేలా ఈ ఇమేజ్ అయితే షేర్ చేశారు. అంటే మన ఇద్దరం ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యామని. దానికి దీపేంద్ర గోయల్ గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ కాంపిటేటివ్ స్పిరిట్, ఎంత కాంపిటేటర్స్ అయినా తిట్టుకోవాల్సిన అవసరం లేదు, కొట్టుకోవాల్సిన అవసరం లేదు, కాంపిటీషన్ వర్క్ లో చూపిద్దాం బట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్పిరిట్ తో ముందుకు వెళ్దాం అనే లాంటి సంకేతాలని ప్రెసెంట్ అయితే ఈ కార్పొరేట్ వరల్డ్ లో ఇవాళ జొమాటో అండ్ స్విగ్గీ రిలేటెడ్ గా ఉంటున్న ఇమేజ్ అయితే సెండ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, ఈ రీసెంట్ టైమ్స్ లో క్విక్ కామర్స్ రిలేటెడ్ గా గుడ్ బిజినెస్ జరుగుతుందని స్విగ్గీ ఐపీఓ ద్వారా కానీ ఈవెన్ వేరియస్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ మీరు వింటూ ఉంటారు కదా. బట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ లైక్ FSSAI వాళ్ళు క్లియర్ గా మీకు బిజినెస్ పెరుగుతుంది కదా అని ఇష్టం వచ్చినట్లు అమ్మకండి. కనీసం మీరు డెలివర్ చేస్తున్న ప్రొడక్ట్స్ కి మినిమం 30%, అంటే వాళ్ళ టోటల్ రిలేటెడ్ గా ఎక్స్పైరీ డేస్ 100 ఉన్నాయనుకుంటే అందులో మినిమం ఇంకా 30% అయినా మినిమం రిమైన్ అయ్యేలా, ఆర్ మినిమం 45 days అయినా కస్టమర్ కి అది వెళ్ళిన తర్వాత తన ప్రొడక్ట్ ని యూజ్ చేసుకునేంత టైం ఉండేలా చేయండి అనేలా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయిందంటే ఈవెన్ నేను చాలా స్టోర్స్ లో కూడా చూసాను, బయట డిస్కౌంట్ అని పెట్టేస్తున్నారు. డిస్కౌంట్ లో ఉంది కదా అని చెప్పి యూజువల్ గా ఎవరు బయట డేట్ కూడా చూడరు కదా. ఏదైనా ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్ఫర్మేషన్ చూసుకొని సర్లే అని తీసుకెళ్లిపోయి పొరపాటుని ఇంటికి వెళ్ళాక కానీ ఒకవేళ మీరు ఎక్స్పైరీ డేట్ చూసారనుకోండి 2 days లో ఉంటుంది. 2 days లో 1 kg 2 kg ప్యాకెట్స్ ని ఎలా తినేస్తారు కన్స్యూమర్. ఈ క్విక్ కామర్స్ లో కూడా అలానే జరుగుతుంది. అక్కడేమో మనకి ఎక్స్పైరీ డేట్ కూడా మెన్షన్ చేస్తున్నా, కొన్ని యాప్స్ లో మెన్షన్ చేస్తుంటారు ఎక్స్పైరీ డేట్, బట్ సర్టైన్ టైమ్స్ అందరూ అది చూడాలని రూల్ లేదు. మీకు నిజంగా ప్రొడక్ట్స్ పోకపోతే చాలా టైం బిఫోర్ నుంచి ఆ డిస్కౌంట్స్ ని ఆఫర్ చేసి కస్టమర్ కి కొంత టైం అనేది ప్రొవైడ్ చేయాలి. బికాస్ ఇప్పుడు అందరూ అలవాటు పడుతున్నారు యాప్స్ కి, అందరికీ అలాంటి కామన్ అబ్జర్వేషన్స్ ఉండవు. కాబట్టి షెల్ఫ్ లైఫ్ మినిమం ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఎంటైర్ షెల్ఫ్ లైఫ్ లో 30% అయినా ఉండాలి, లేదంటే 45 days అయినా ప్రొడక్ట్ డెలివరీ అయ్యాక కన్స్యూమర్ యూజ్ చేసే టైం ఇవ్వండి అనేలాంటి అబ్జర్వేషన్స్ FSSAI వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటే, వెరాజ్ CAIT వాళ్ళు మాత్రం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వాళ్ళు మాత్రం ఒక 24-page డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్ లో ఏం చెప్తున్నారంటే, ఈ క్విక్ కామర్స్ కంపెనీస్ ఉంటాయా వాళ్ళు ప్రిఫర్డ్ సెల్లర్స్ తోనే టైఅప్ అయి ప్రెడేటరీ ప్రైసింగ్ పెడుతున్నారని, లైక్ బయట షాప్స్ కంటే చాలా అగ్రెసివ్ డిస్కౌంట్స్ ని వాళ్ళు పెడుతూ అన్ఫెయిర్ కాంపిటీషన్ ని ప్రెసెంట్ మార్కెట్ లో ఎవాల్వ్ చేస్తున్నారని, దాని కారణంగా బయట షాప్ వాళ్ళందరూ నష్టపోతున్నారని, దీని రిలేటెడ్ గా CCI వాళ్ళకి, కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీకి అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ స్టేట్స్ కూడా ఈ 24-page డాక్యుమెంట్ ని సెండ్ చేస్తున్నట్లు CAIT వాళ్ళు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. లెట్స్ సీ దీని రిలేటెడ్ ఇంకేదైనా రెగ్యులేటరీ అప్డేట్ వస్తుందా అని. నేను మీకు స్విగ్గీ IPO లో కూడా చెప్పాను కదా, ఇక్కడ ఒక బిగ్ రెగ్యులేటరీ రిస్క్ ఉంది. గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళని నియంత్రించాలని ప్రయత్నించినా, ఆర్ మీరు ఇలానే బిజినెస్ చేయాలని చెప్పినా థ్రెట్ అయితే మనకు ఉంటుంది. బికాస్ ఈ సేమ్ CAIT వాళ్ళు ప్రీవియస్ గా చేసిన అలిగేషన్స్ కారణంగానే CCI వాళ్ళు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మీద ఇన్వెస్టిగేషన్ ని ఆర్డర్ చేశారు. వీళ్ళు అగ్రెసివ్ గా సెల్ చేస్తున్నారు ప్రమోషన్స్ ని, మార్కెట్ లో ఉంటున్న దానికంటే టూ మచ్ డిస్కౌంట్ పెట్టి బయట ఉంటున్న డిమాండ్ ని కిల్ చేస్తున్నారనేలా
వాళ్ళు చేసిన ఆరోపణలకే ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీద ఇన్వెస్టిగేషన్స్ వెళ్ళాయి. ఇప్పుడు క్విక్ కామర్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు అలిగేషన్స్ చేస్తున్నారు కాబట్టి సిసిఐ వాళ్ళు కానీ కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు కానీ దీంట్లో జోక్యం చేసుకుంటారా లేదా అని చూడాలి. ఇది ప్రెసెంట్ జొమాటో రిలేటెడ్ గా మెయిన్ బిజినెస్ అండ్ స్విగ్గీ రిలేటెడ్ గా కూడా గ్రోత్ ఉంటే, ప్రెసెంట్ అయితే అది స్ట్రాంగ్ బిజినెస్ కాదు కానీ గ్రోత్ ఉంటే అది స్విగ్గీని డ్రైవ్ చేయబోయే బిజినెస్. సో లిస్టెడ్ కంపెనీస్ లో క్విక్ కామర్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఏమాత్రం థ్రెట్ ఉంటున్నా అది జొమాటో అండ్ స్విగ్గీ, ఇప్పుడు రెండింటికి కూడా అది ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీక్లీ ఎక్స్పైరీ. ఇక నుంచి మీకు వీక్లీలో ఎప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనే పేరు వినిపించదు. మంత్ కు ఒక్కసారి మాత్రమే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీని చూస్తారు. ఐ థింక్ ఈ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 8 years నుంచి ఉందనుకుంటాను. మీకు గతంలో కూడా డేటాను చూపించాను కదా, మోస్ట్ ట్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట నిఫ్టీతో కంపేర్ చేసిన బ్యాంక్ నిఫ్టీ. బట్ దాని వీక్లీ ఎక్స్పైరీస్ అయితే ఇవాళ ఎండ్ అయిపోతున్నాయి November 13న. అలాగే రేపు 14th November సెన్సెక్స్ 50కి సంబంధించిన ఎక్స్పైరీస్ ఎండ్ అవుతాయి. సెన్సెక్స్ ఎక్స్పైరీ కాదు, సెన్సెక్స్ ఎక్స్పైరీ వీక్లీ కంటిన్యూ అవుతుంది. ఇది సెన్సెక్స్ 50 అనమాట. మనం యూజువల్ గా ఫ్రైడే చూసేది సెన్సెక్స్ 30. అలాగే బ్యాంక్ ఎక్స్ కూడా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ గా November 18th ఎండ్ అయిపోబోతుంది. తర్వాత నుంచి ఉండదు, ఓన్లీ మంత్లీ ఉంటుంది. మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా November 18 అండ్ ఫిన్ నిఫ్టీ వింటూ ఉంటారా, ఈ మధ్య కాలంలో స్లోగా గెయిన్ అయింది. దానికి కూడా ట్రేడర్స్ నుంచి ఆదరణ. అది కూడా November 19th ఎండ్ అవ్వనుంది. అండ్ ఫ్రమ్ November 20 ఓన్లీ వీక్లీ ఒక్క ఎక్స్పైరీ ఫ్రమ్ నిఫ్టీ సైడ్ నుంచి ఎన్ఎస్సి మాత్రం ఉంటుంది, బిఎస్సి సైడ్ నుంచి సెన్సెక్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఒకవేళ ట్రేడర్స్ ఎవరైనా చూస్తుంటే కంపేర్డ్ విత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీరు ఫాలో అవుతున్న లాజిక్స్ ని ఏది ఎక్కువ రెస్పెక్ట్ చేసింది అన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2600 crore విలువ చేసే భారత్ నెట్ ప్రాజెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో లభించిందని, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ని అక్కడ అందించడం కోసం, జమ్మూ అండ్ కాశ్మీర్ లో అందించడం కోసం స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళకి ఆర్డర్ లభించిందని స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ KPIL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2273 crore విలువ చేసే కొత్త ఆర్డర్స్ లభించాయని, దీంతో ఇయర్ స్టార్టింగ్ నుంచి వీళ్ళకి వచ్చిన ఆర్డర్స్ 14,100 crores అనేలా KPIL వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అందులో పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చిన ఆర్డర్స్ 56% ఉన్నాయనేలా కూడా వీళ్ళు బ్రేక్ డౌన్ ని అప్డేట్ చేశారు. నెక్స్ట్ PNB హౌసింగ్ గురించి మాట్లాడుకోవాలి. క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ వాళ్ళు వాళ్ళ అండర్ లో ఉంటున్న 9.43% వాటా, దాని విలువ సుమారుగా 2,300 కోట్ల దగ్గరగా ఉంటుంది. ఈ ఎంటైర్ వాటాని ఇవాళ బ్లాక్ డీల్ లో సెల్ చేసినట్లు, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ తో పోలిస్తే 4.25% డిస్కౌంట్ లో 939 రూపీస్ 30 పైస్ దగ్గరగా ఆఫర్ ప్రైస్ ఉంటున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. గుర్తుంచుకోవాల్సింది 9.43% వాటా అమ్మిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ హోల్డింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రీసెంట్ హోల్డింగ్ చూస్తే 19.87% దగ్గరగా వాటా ఉంది. సో ఇంకా వాళ్ళు అమ్మాలనుకుంటున్నా వాళ్ళ దగ్గర అమ్మడానికి స్కోప్ ఉంది. బట్ ఈ స్టేక్ సేల్ తర్వాత 60 days పాటు వాళ్ళు అమ్మకూడదు. ఆఫ్టర్ 60 days వాళ్ళు సెల్ చేయాలంటే ఆ రిమైనింగ్ వాటాని కూడా సెల్ చేస్తారు. ఏదైనా ఒక బిగ్ ట్రాన్సాక్షన్ జరిగాక లాక్ ఇన్ అనేది పెట్టేస్తారు, మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్ ఇమీడియట్ గా చేయొద్దని. ఫస్ట్ ఈ వీక్ మార్కెట్ లో స్ట్రాంగ్ నెంబర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ KNR కన్స్ట్రక్షన్స్ ఒక నెంబర్స్ టోటల్ ఇన్కమ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయింది. స్టేబుల్ మార్జిన్స్ అండ్ ఏకంగా ప్రాఫిటబిలిటీ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్స్ లో ఎస్టిమేట్స్ కంటే అబోవ్ వెళ్తూ ఉండడం, ఈవెన్ ఇంత వీక్ మార్కెట్ లో కూడా స్టాక్ ఇలా గెయిన్ అయింది. KNR కన్స్ట్రక్షన్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ సూలా వైన్యార్డ్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ సుమారుగా 1% దగ్గరగా డ్రాప్ అయి ఉంటుంది. మార్జిన్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వస్తూ ఉండడం, ప్రాఫిటబిలిటీ కూడా సుమారుగా 37% దగ్గరగా డ్రాప్ అయింది. ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉన్నాయి. నెక్స్ట్ నైకా వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ ఫాల్ అయ్యొచ్చు, బట్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. రెవెన్యూ 25% దగ్గరగా ఇంప్రూవ్ అయింది, మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గానే ఇంప్రూవ్ అయింది. బట్ ఇది కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంటుంది. బట్ గ్రోత్ రిలేటెడ్ గా మార్కెట్ చూస్తే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఇచ్చుండొచ్చు. వాల్యుయేషన్స్ ని పక్క నుంచి ఓన్లీ నెంబర్స్ ని చూస్తే మాత్రం నెంబర్స్ బాగున్నాయి. వీళ్ళ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అయింది. వెరాస్ ఫ్యాషన్ బిజినెస్ మాత్రం కొంత లోయర్ సైడ్ గ్రో అయింది. ఆల్మోస్ట్ 10% గ్రోత్ ఉంది అక్కడ. అదొక్కటే ఎక్స్పెక్టేషన్స్ కి బిలో గ్రోత్ కనిపిస్తుంది. కానీ వీళ్ళ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే స్ట్రాంగ్ గా గ్రో అవుతూ వీళ్ళ ఓన్ పర్సనల్ బ్రాండ్స్ ఉన్నాయా, వాటి రిలేటెడ్ గా కూడా గుడ్ గ్రోత్ ఈ క్వార్టర్ లో వీళ్ళు నమోదు చేశారు. ఓవరాల్ నైకా నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ పోకర్నా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ గుడ్ నెంబర్స్ వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. ఈవెన్ మార్జిన్స్ లో కూడా మంచి స్టెబిలిటీ ఉంది, ప్రాఫిటబిలిటీ కూడా గ్రో అయింది. బట్ డ్యూ టు మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రెషర్ స్టాక్ ప్రైస్ ఫాల్
అయ్యుండొచ్చు. అండ్ గణేష ఎక్కువ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ రెవెన్యూస్ లో ఇంప్రూవ్మెంట్, మార్జిన్ స్టెబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా గ్రో అయింది. దీంతో పాటు పర్ షేర్ ₹1.5 దగ్గరగా డివిడెండ్ కూడా వీళ్ళు ప్రకటించారు. రీసైక్లింగ్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తుంది ఈ కంపెనీ. గతంలో చాలా టైం బ్యాక్ మనం ఈ కంపెనీ గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. ఎవరైనా గుర్తుండి ఈ కంపెనీని ట్రాక్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ వీళ్ళు నెంబర్స్ తో పాటు కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా కూడా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. 45 టన్స్ పర్ యానం ఇన్ ఆర్పిఈటి సెగ్మెంట్ రిలేటెడ్ గా నియర్లీ 450 to 500 crores ఖర్చు పెట్టి కెపాసిటీస్ ని పెంచుకుంటారని, కరెంట్ కెపాసిటీ యూటిలైజేషన్ అరౌండ్ 75% దగ్గరగా ఉందనేలా గణేష్ ఎక్కువ వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ రెవెన్యూ సైడ్ కానీ, మార్జిన్ సైడ్ కానీ, ప్రాఫిటబిలిటీ సైడ్ కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబో వస్తున్నాయి. ఆర్డర్ బుక్ ఆల్మోస్ట్ 17,260 crores దగ్గరగా ఉందనేలా వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా వీళ్ళకి 240 crore హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎన్హెచ్పిసి దగ్గర నుంచి సిక్కిం లో కూడా లభించిందని అప్డేట్స్ చేస్తున్నారు. ఓవరాల్ పటేల్ ఇంజనీరింగ్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ యాక్సిస్ కేట్స్ వాళ్ళ నెంబర్స్ ని చూస్తే రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 5% దగ్గరగా ఇంప్రూవ్ అవుతున్నాయి. బట్ మార్జిన్స్ లో వస్తున్న ఫాల్ కారణంగా ప్రాఫిటబిలిటీ నియర్లీ 11.2% దగ్గరగా గెయిన్ అయింది. ఈ మార్జిన్స్ లో వస్తున్న ఫాల్ ఇయర్ ఆన్ ఇయర్ లో ప్రాఫిట్ నేమ్ ఇంపాక్ట్ చేయలేదు. బట్ క్వార్టర్ కంపారిజన్ లో ప్రాఫిట్స్ ని 28% దగ్గరగా డిక్లైన్ చేసింది. ఓవరాల్ నెంబర్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. రెవెన్యూస్ లో గుడ్ గ్రోత్ ఉంటుంది కానీ మార్జిన్స్ ఫాలో అవడం ఇయర్లీ ప్రాఫిట్స్ ని డిక్లైన్ చేసింది. క్వార్టర్లీ ప్రాఫిట్స్ అయితే ఏకంగా డీ గ్రోత్ చేసింది. అండ్ ఫైనలీ బిఎస్సి వాళ్ళ నెంబర్స్ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్ పరంగా, ప్రాఫిట్స్ పరంగా, మార్జిన్స్ పరంగా ఒక బ్లాక్ బాస్టర్ నెంబర్స్ అనుకోవాలి ఇవి. ప్రాఫిటబిలిటీ అండ్ ఈపీఎస్ అయితే ఎర్నింగ్ పర్ షేర్ అయితే 3 times అయిపోయింది యాన్యువల్ బేసిస్ లో. వాట్ నాట్ ఎవ్రీ స్పేస్ లో కూడా వీళ్ళు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవాళ వచ్చిన ఫాల్ లాంటివే మళ్ళీ వస్తుంటే మాత్రం ఈ సపోర్ట్స్ అన్ని కూడా, రెసిస్టెన్స్ లన్నీ కూడా చిన్నవైపోతాయి. డైరెక్షనల్ మూవ్ ఉంటుంది మార్కెట్ లో. ఒకవేళ మార్కెట్ కన్సాలిడేట్ అయితే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుంటే 23,520 బిలో, 23,450 ఆ బిలో, 23,378 ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వస్తుంటే 23,630 అండ్ 23,690 అండ్ ఫర్దర్ గా కూడా 23,760 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కనిపిస్తున్నాయి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 49,850 అండ్ బిలో 49,580, 53,60 అండ్ అబోవ్ 5620 ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్. రీసెంట్ టైమ్స్ లో కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంట్రోల్ అయ్యేంత వరకు రేంజ్ బౌండ్ యాక్టివిటీ మార్కెట్ లో థింక్ చేయొద్దని చెప్పాను. అదే ఫర్దర్ గా కూడా చెప్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.